మన ప్రార్థనలు, మన కన్నీళ్లు కూడా ఆయన దాచుకునే దేవుడుగా ఉన్నాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇది అబద్ధమా నిజమా? ఇది అబద్ధమా నిజమా? నిజం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అంటే అంత అవసరం ఏందండి? తన పిల్లల కన్నీళ్లు బుడ్డిలో దాచిపెట్టాడట. బిందె తెప్పాళ్ళ అనలేదు, చెంబు గ్లాసు అనలేదు, బుడ్డి అన్నాడు. ఎందుకంటే మనం ఎంత ఏడ్చినా కన్నీళ్లు కొన్నే ఉంటాయి కనుక, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచుకున్నావు, అవి నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం చేసిన ప్రార్థన, మూలిగిన మూలుగులు, ఏడ్చిన ఏడుపు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన దాచుకుంటాడు అని చెప్పి సెలవిస్తున్నాడు. మనం ఏడ్చాం ఎన్నోసార్లు, మన అమ్మ ముందు, అయ్య ముందు, మన భర్త ముందు, భార్య ముందు, పిల్లల ముందు. ఎవరన్నా కన్నీళ్లు పట్టించుకున్నారా? ఇంకా చెప్పాలంటే చిరాకు పడదు, ఎడవాకని విసిగించుకుంటారు, ఏసడించుకుంటారు. కానీ ఆయన ఎంత సీరియస్గా, ఎందు నిమిత్తం నా బిడ్డ ఏడ్చిందో నా కన్నీళ్లు పట్టి తన బుడ్డిలో ఉంచాడు అంటే, ఇప్పుడు చెప్పండి, ఆయన దాచుకునేవాడు కాదా? పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. దేవునికి మహిమ. మన లోపాలు దాచిపెట్టుకుని కవర్ చేస్తూ ఉంటాడు, మన కన్నీళ్లు దాచిపెట్టుకుని తగిన కాలం ముందు జవాబులు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, శత్రువుల చేతుల్లో, దుష్టుల చేతుల్లో, దురాత్మల చేతుల్లో మనం పడకుండా నాటి నుండి నేటి వరకు మనల్ని కాచుకుంటానే ఉన్నాడు, దాచుకుంటానే ఉన్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి తండ్రి, ఎంత మంచి నాన్న. ఆఖరి మాట, ఇది మీకు తెలిసిన మాటే, 4వది, ఆయన దాచిపెట్టి నీకు ఇస్తాడు, దాచిపెట్టుకుంటాడంట మన కోసం. ఇది కూడా ఒక ఆనందకరమైన విషయం. ఇలా ఎంతమందికి విశ్వాసం ఉంది ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద? నిజంగా నమ్మకం ఉందా? దేవుడిని ఆ కోణంలో మీరు అంగీకరించారా? మనకేమేం కావాలో, అవి ఎప్పుడు మన చేతికి రావాలో, ఏ విధంగా మన అవసరతలు తీర్చాలో, మనకు కావలసినవన్నీ దాచిపెట్టించానని చెప్తున్నాడు ఆయన. నేను ఎన్నోసార్లు దాచి ఉంచిన మేళ్లను, ఆయన నా కోసం దాచి ఉంచిన మేళ్లను అనుభవించాను, ఎప్పటికీ అనుభవిస్తున్నాను, ఇక ముందుకును అనుభవిస్తాను. నాకు నిశ్చయిత ఉంది. మీరు ఎంతమందికి నిశ్చయిత ఉంది? నిశ్చయిత ఉంటే చేయొద్దు. నేను అనుభవించాను, అనుభవిస్తున్నాను, అనుభవిస్తాను. సందేహం లేదుగా? ఆమేన్. ఖచ్చితం, నిశ్చయం. నీకు అర్థం కాదు, నాకు ఇప్పుడు ఫలానా అవసరం ఉంది, ఏం చేయాలని నువ్వు తర్జన భర్జన పడుతుంటావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు కావాల్సింది ఏదో ఆయనకి ముందే తెలుసు. తగిన కాలం ముందు నీకు అది అందేటట్లు దాన్ని నీకోసం ముందే సిద్ధపరిచి దాచి ఉంచా. మొరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకొచ్చాడు అబ్రహాం. ఇస్సాకును బలి ఇస్తాడని దేవుడికి తెలుసు, ఇవ్వడానికి ఖచ్చితంగా 100% సిద్ధపడతాడు అబ్రహాం అని తెలుసు. అందుకే ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపాడు. మరి బలిపీఠం ఒట్టిగా కాలిపోతుంది అని అబ్రహాం అభ్యంతర పడతాడు. అందుకని అబ్రహాంకి అవసరమైనటువంటి ఆ పొట్టేలను ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు అక్కడ.
పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒకటి కనపడింది. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు అది కనపడింది. ప్రియులారా, దేవుడు మనకు దాచి ఉంచిన వాటిని స్వతంత్రించుకోవడానికి కనులెత్తి మనం ఆయన వైపే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. కనులెత్తి ఎటు చూడాలి? అప్పుడు దాచిపెట్టింది నీకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలకి తల్లిదండ్రులు దాచిపెట్టిస్తారు. వాడికి నెలకి ఫీజు కట్టాలి అనుకోండి, లేకపోతే ఇయర్ ఎండింగ్ ఫీజు కట్టాలి. ఎట్లా చేస్తాడు నాన్న, ఎట్లా చేస్తాడని కొడుకు మదన పడుతూ ఉంటాడు, కూతురు మదన పడుతూ ఉంటుంది. తన తండ్రి దాచిపెట్టుకునే ఉంటాడు. ఎట్లా చేస్తావు నాన్న? అప్పుడు చేద్దాంలే, అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాం. ఆ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి కట్టుపో అంటాడు. ఎక్కడి నాన్న, ఎట్లా అంటే ముందే సిద్ధపరిచాలే, పోరా, దాచిపెట్టాలేపో. నా ఫ్రెండ్ దగ్గర ఇవన్నీ ఉంచాను, తీసుకొచ్చేస్తున్నా లేపో అంట. బాధ్యత నెరిగిన తండ్రి బిడ్డకు అన్నీ ముందే దాచిపెట్టి ఇచ్చినట్టు, అంతకంటే ఉత్తమంగా ఆయన మనకు దాచి ఇవ్వగల దేవుడు. నువ్వు కంగారు పడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, విస్మయం పొందొద్దు. కనులెత్తి ఆయన వైపు చూడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా. దేవునికి మహిమ. ఆయనకెళ్ళి చూడాలి. ఆయనకెళ్ళి చూసినప్పుడు ఈ 4 మనం స్వతంత్రించుకుంటాం. మన దేవుని దగ్గర ఈ 4 అనుభవాలు మనం పొందుతాం. ఎటు చూడాలి దృష్టి? ఏ నరుడి వైపు కాదు, ఆయన వైపే చూడాలి. 4, దావీదును చూడండి ఎట్ట గాచాడో. రాజు వల్ల గల దావీదును పట్టుకోవటం. రాజు అంటే తిరిగే ఉందండి, ఎక్కడున్నా పట్టుకోవచ్చు. అంత పెద్ద మంది మార్బలాన్ని కలిగిన సౌలు దావీదును తరుముతూ దావీదును పట్టలేకపోయాడు. కారణం, దావీదును తన రెక్కల నీడలో దాచింది దేవుడు. నిన్ను నన్ను ఆయన దాచిపెడితే ఆయన రెక్క నీడ నుంచి మనల్ని తీసుకెళ్ళటం ఎవడి వల్ల కాదు, మనల్ని తరమటం ఎవడి వల్ల కాదు. ఇంకా చెప్పాలంటే దావీదును చిక్కించుకుందామని ట్రై చేసిన సౌలు 2 సార్లు దావీదుకు చిక్కాడు. నిన్ను చిక్కించుకుందామన్న వాళ్ళే నీ చేతికి చిక్కేటట్టు చేస్తాడు ఆయన. నిన్ను చిక్కించుకుందామని వెంటాడిన వాళ్ళు నీ చేతికి చిక్కేటట్టు చేస్తాడు. నా జీవితంలో నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను ఈ విషయాలు. ఎంత తరిమాడండి, ఎన్ని అడవులు తిప్పాడండి, ఎన్ని మన్యాలు తిప్పాడండి ఆ దావీదునే. కానీ పట్టుకోలేకపోయాడు సౌలు. 2 సార్లు సౌలు తలకాయని దావీదుకి అప్పచెప్పాడు, కానీ దావీదు ముట్టలా. నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకో ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు ఈ విషయాలతో మిమ్మల్ని ప్రోత్సహించమని ప్రేరణనిచ్చాడు. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను నేను. మీలో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరు దేన్ని బట్టి కలత చెందున్నారో, కృంగి ఉన్నారో నాకైతే తెలియదు. నా దేవుని ప్రేరణతోనే ఈ విషయాలు మీతో పంచుకున్నాను నేను. ఆమేన్. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీకును నీ సంతతికి నేను దాచి ఉంచినవి తగిన కాలం అందు అందుతాయి, ధైర్యంగా ఉండు, నా వైపే చూడు. ఆమేన్. నాకైతే నమ్మకం, నాకు చాలా నమ్మకం, చాలా విశ్వాసం.
ప్రతిదీ నేను ఇప్పటి వరకు అనుభవించినవి, నేను ఇప్పటి వరకు పొందినవి నా దేవుడు నాకు దాచి దాచి ఇచ్చినాయి. నాకు అదే భరోసా. నాకు కావాల్సింది ఫలానా ఉందిరా, నాకు అవసరం అయిద్దంటే దాన్ని ముందే దాచిపెడతాడు. ఆ టయానికి నాకు అందుబాటులోకి వచ్చింది. ఎన్నిసార్లు ఇదంతా దేవుడు, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన ప్రేమ, ఆయన పితృవాత్సల్యం నీకు అర్థం కావాలని చెప్పాను నేను. చెప్పండి, వరుసగా 4 సంగతులు చెప్పాను నేను. మన దేవుడు మన లోపాలను దాచిపెట్టుకుంటాడు, మన కన్నీళ్లను, మన ప్రార్థనను. అంతేకాదు మనల్ని కూడా శత్రు చేతన పడకుండా. ఎంతమంది మంత్రగాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేశారో, ఎంతమంది ఎన్ని దుర్మార్గపు కట్లు కట్టడానికి ట్రై చేశారో, నీ మీద నా మీద. మనకేం తెలుసు ఎక్కడెక్కడ ఎవడు ఏ గుంట దవ్వుతున్నాడో? కాదండి, ఎక్కడెక్కడ ఎవడు ఏ కుట్ర చేస్తున్నాడో మనకేం తెలుసు? చేస్తున్నారు చేసేవాళ్ళు, కానీ ఆశ్చర్యకరమైన రీతిలో అవన్నీ నిష్ఫలమైపోతున్నాయి. మనం అద్భుతంగా కాపాడబడతా ఉన్నాం. కారణం, రెక్క చాటున భద్రపరిచింది దేవుడు. ఇంకా ఎవడు ఎన్ని మంత్రశక్తులు ప్రయోగిస్తే ఏం ఫాయిదా? వాడి మొహం పగలటమే. ఒక్కటే మాట చెప్పాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు పోరా అన్నాడు. పో, నీకు రివర్స్ అయిపోయి ఆశీర్వదించబడేవాడేవాడో నేను చూస్తా. పో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ చెయ్యి పట్టుకుంది నేను. అపరాధాలు, లోపాలు దాచిపెట్టుకున్నాడు. ఎందుకు? మారు మనసు పొందుతావని. ఇంకా చేసుకుంటా ఉండు, నేను కప్పెడతా ఉంటానని కాదు. తెలివి తెచ్చుకొని మారు మనసు పొందుతాం. ఓకే. రెండవది, విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుందాం. నా కన్నీళ్లు నా తండ్రి దగ్గర ఉన్నాయి, నా ప్రార్థనలు నా తండ్రి విని ఉన్నాడు, తగిన కాలం ముందు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని ధైర్యం తెచ్చుకుందాం. మూడవది, నా శత్రువులకు నన్ను అప్పగించడు నా తండ్రి. ఒకవేళ ఆయన అప్పగించినా అది నాకు మేలే అవుతుంది కానీ కీడుగా. యోసేపును అప్పగించాడు ఇస్మాయేలీలకి, అక్కడి నుంచి పోతీఫెరోకి అప్పగించాడు, అక్కడి నుంచి చెరసాలకు అప్పగించాడు, తర్వాత తీసుకెళ్లి సింహాసనానికి అప్పగించాడు. అవన్నీ అటు ఇటు తిరిగి సింహాసనం ఎక్కడానికే కారణమవుతాయి. నా తండ్రి నన్ను అప్పగించాడా, శత్రువులకి అప్పగించాడా, అందులో కూడా నాకు మేలు ఉంది. కొన్నిసార్లు అవమానాలకు అప్పగించాడా, శ్రమలకు అప్పగించాడా, అయితే అవి అవసరం. అనవసరంగా మాత్రం అప్పగించడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగిస్తాడు తప్పించి అనవసరంగా మాత్రం అప్పగించాడు. అప్పగించినా మళ్ళా నిన్ను తప్పించుకుంటూ ఉంటాడు ఆయన. ఓకే, రైట్. ఆఖరి మాట, దాచి ఉంచాడు, తగిన కాలం ముందు నీకు అందుతుంది. అది ఏదైనా దాన్ని స్వతంత్రించుకుంటావు. మనసారా దేవుని పాదాల దగ్గరికి వద్దాం రండి. ఏబు జీవితంలో కొన్ని సంగతులు మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు అలాగున మనం చేయొద్దు, పరిసయ్య నీతిని మనం కలిగి ఉండొద్దు, మనం యేసు నీతిని కలిగి ఉందాం.